హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఆ రోజు మార్నింగే పూజ అయిపోయింది. నాతో పాటు జున్ను కూడా తొందరగా లేచాడు. నేను పూజ చేశాను, వాడు ఇంకా ఆరతి ఇస్తున్నాడు అన్నమాట. మా పాప ఇంకా లేవలేదు. ఆ రోజు నైట్ కొంచెం లేట్గా పడుకుంది, ఇంకా లేవలేదన్నమాట. తర్వాత మేము టెంపుల్కి వెళ్ళినాము, ఎందుకంటే కళ్యాణం అవుతుంది కదా, అందుకని టెంపుల్కి వెళ్ళినాము. చూసారా, హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. చూసారు కదా దేవుడు ఎంత కళగా ఉన్నాడో. అసలు కళ్యాణం జరుగుతుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇంకా కళ్యాణం టైంకి అయితే నేను అక్కడ ఉన్నాను. తర్వాత తలంబ్రాలు పోసిన తర్వాతకి నేను ఇంకో టెంపుల్ కూడా వెళ్ళాను అన్నమాట. మా ఇంటి దగ్గరనే 2-3 టెంపుల్స్ ఉంటాయి, రాముడు టెంపుల్స్, హనుమాన్ టెంపుల్ అన్నమాట ఇది. తర్వాత కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి అక్కడ కూడా పెడతారు. అక్కడ చాలా బాగా చేస్తారు. ఇంకా నేను అక్కడికి కూడా వెళ్ళాను అన్నమాట. టైంకి అక్కడ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కళ్యాణం చేసే వాళ్ళు ముందు కూర్చున్నారు, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కానీ అందరికి అనిపించింది అనుకుంటా. ఆ రోజు 11:30కి అట్లా కళ్యాణం టైం ఉండదన్నమాట. ఆ టైంకి కట్టేసారు తాళి. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ప్రతి ఇయర్ ఇలా చూస్తుంటే. ఇంకా కాలనీ వాళ్ళంతా కలిస్తే మాట్లాడుకుంటూ అసలు టైం తెలియలేదు. చూడండి, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు. ఒకసారి లాస్ట్కి అంతా అయిపోయినాక తీసాను వీడియో. అంటే ఆఫ్టర్నూన్ టైంలో అట్లా ఇంకా లంచ్ పెడుతున్నారని చెప్పేసి తీసాను. ఇది ఇంకో కమ్యూనిటీ హాల్ దగ్గర, ఇంకో దగ్గర కూడా కళ్యాణం చేస్తారన్నమాట. ఇంకా నేను అక్కడికి కూడా వచ్చాను. ఇక్కడనైతే ఇంకా చాలా జనాలు ఉన్నారు. అంటే దర్శనం చేసుకుందామని వచ్చినాము. ఇంకా చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనుకుంటా 3-4 అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళలేదని చెప్పేసి. మా పాప కాల్ చేసింది, అందుకనే వచ్చారు. చూడండి మా మమ్మీ మా కోసం ఏం తెచ్చిందో. ఈ వంట ఇట్లా కింద పరుస్తారు కదా లక్ష్మీ పూజ అయినప్పుడు, అలాంటివన్నమాట. అది తీసుకుందంట, నా కోసం తెచ్చిందన్నమాట. ఇంకా మిరపకాయలు అని చెప్పాను కదా, మిరపకారం కొట్టిపించింది చూడండి. ఇంకా మాకు ఇదైతే 1 year వస్తుంది, అందుకని ఇట్లా తెచ్చేసింది బకెట్లో. ఇగో ఇది పసుపు ఆల్రెడీ నా దగ్గర ఉంది, అందుకనే చిన్న బాక్స్లోనే తెమ్మని చెప్పాను. చింతపండు తెచ్చిందంటే ఇవన్నీ గంజిలో తెచ్చిందన్నమాట. ఇంకా నాకు మమ్మీకని కలిపి తెచ్చింది. ఇంకా జీలకర్ర తెచ్చింది. ఇవేమో ఒట్టిమిర్చి, అంటే మనం పోపుకి వేస్తాం కదా అవన్నమాట. ఇంకా అవి కూడా తెచ్చేసింది. నా దగ్గర లేవు, అందుకనే తెచ్చింది. నేను షాప్కి వెళ్తే కానీ ఎప్పుడు మర్చిపోయి వస్తా, అందుకని. ఇంకా సేమియా స్వీట్ తెచ్చిందంట, అది తీసుకొని వచ్చిందన్నమాట. అంటే అమ్మ పూజ చేసుకుంటుంది కదా, ఇంకా సేమియా స్వీట్ తెచ్చింది. ఇంకా భక్షాలు అని చెప్పేసి అక్కడ చేసేసిందంట దేవుడికి. ఇంకా మనకు వేడివేడిగా చేసిద్దామని చెప్పేసి ఇట్లా తీసుకొని వచ్చింది. చూసారు కదా పిండి. ఇంకా ఇది పూర్ణానికి కావాల్సింది తీసుకొని వచ్చిందన్నమాట. ఇంకా వేడివేడిగా చేసిస్తే మేము తిన్నాము. ఇక ఇక్కడ చేస్తుంది, అప్పుడే స్టార్ట్ చేసింది. ఇంకా ఆ రోజు నాకు అస్సలు చేత కాలేదన్నమాట. ఇంకా మా మమ్మీ వచ్చి కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసి వెళ్ళింది. ఇంకా నైట్ ఈవినింగ్ పిల్లలు తినడానికి అని చెప్పి ఆలు కర్రీ చేసింది, ఫ్రై చేసింది. ఇంకా జున్ను డ్రెస్ బాగుంది కదా, అందుకనే చూపెట్టమంటే చూపిస్తున్నాను. ఇంకా భక్షాలు ఒక 2-3 మా మమ్మీ కూడా తీసుకెళ్ళింది. జున్నుకైతే భక్షాలు అంటే చాలా ఇష్టము, నాలాగనే నేను కూడా బాగానే తింటా. ఇంకా ఇక్కడ చెప్తుండే బాగుంది అని చెప్పి మా మమ్మీ అయితే ఇంకా మేము తింటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే కష్టపడి చేస్తుంది కదా. ఇప్పుడు ఈ మధ్య మాత్రం జున్ను తింటుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా మమ్మీ. ఇంకా చెప్తుంది అన్నమాట, తినాలి, అన్నీ తినాలి అని చెప్తుంది. ఇంక ఇక్కడ స్వెట్ వస్తుందని చెప్పి తూడ్చింది. ఆడిండు బాగా, ఆడి అలసిపోయారు. మా పాప తినట్లేదు. మా పాప అంతకుముందే సేమియా స్వీట్ తిన్నదన్నమాట, అందుకని మా జున్నుకి అంతా నచ్చదు. సాబ్దానాలు వేస్తే మన జున్ను తినడు, అది వేస్తేనే మా పాప తింటుంది. బబుల్స్ వచ్చినాయి అని చెప్పేసి ఆమె కోసం అని స్పెషల్గా చేసుకొచ్చింది మా మమ్మీ. ఇంకా కొంచెం సేపు ఇక్కడ ముచ్చట్లు పెట్టిరన్నమాట. నేనే ఇలా 10 సార్లు చూసుకున్నాను.
మా డాడీ కూడా ఇక్కడ టేస్ట్ చేస్తుండే ఎట్లా ఉందని చెప్పేసి, బాగుందని చెప్తున్నాడు అనమాట. మా డాడీకి నాకు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ ఉంటాయి, మా డాడీకి కూడా నచ్చింది. ఇంకా మా మమ్మీ నన్ను కూడా తినమని చెప్పింది. ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తున్నా. ఇంకా హ్యాపీగా జుట్టేసింది, జున్నుకు కూడా ఆయిల్ పెట్టి దూవుతుంది అన్నమాట. చూసిరా, జున్ను వీడియో తీయకు అని చెప్తుండు, అప్పుడే షై ఫీల్ అవుతుండు వీడు. ఇంకా నేనే మెమరీ లాగా ఉంటుందని చెప్పి వీడియో ఎక్కువసేపు ఉంచాను. చూడండి, ఇంకా నైట్ అయింది, 7-8 అయింది. ఆ టైంకి రాముడు వారిని ఊరేగిస్తారన్నమాట. మా ఏరియాలో ఏ ఏరియాలోనే చేస్తారు, ఇంకా లోపల విగ్రహాలను పెట్టడానికి. ఇంకా మా ఏరియాకి వచ్చింది. ఇంకా మేము కొంచెం వాటర్ తీసుకొని బిందెలో అక్కడ పోసేసి కొబ్బరికాయ కొట్టి దీపం పెడతామన్నమాట. ఇంకా మేము వెయిటింగ్, మా ఎదురుగా ఆంటీ వాళ్ళు మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా మా అద్దు వీడియో తీస్తుంది చూడండి. ఇంకా వస్తలేరని చెప్పి మా జున్ను పైకి వెళ్ళిపోయిండు. ఇంకా ఫైనల్గానైతే మా ఇంటి దగ్గరకు వచ్చేసింది అన్నమాట. ఎప్పుడైతే పల్లకిలో తీసుకొస్తారు, ఈసారి ఎందుకో మరి వ్యాన్లో తీసుకొచ్చిరన్నమాట. అంటే ఇంట్లో దీపం దేవుడికి చూపిస్తే చాలా మంచిదని చెప్పేసి ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, మా ఇంటి ముందుకైతే వచ్చేసింది. ఇంకా నేను ఇట్లా వాటర్ పోసేసి దీపాలను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాను. ఒకసారి మీరు కూడా చూసేయండి రాముల వారిని, చాలా కడగా ఉండు. ఇంకా టెంపుల్లో పెట్టేస్తారన్నమాట ఈ ఏరియా చుట్టూ తిరిపేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.